2004 ఎన్నికల పొత్తులు మరి తెలంగాణ ఉద్యమం తర్వాతి దశ. ఈ టాపిక్ నేర్చుకునే ముందు 2004 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనే వాటిపైన మనకు అవగాహన ఉన్నట్లయితే ఈ టాపిక్ పైన పూర్తి అవగాహన వస్తుంది. సో దీనిలో భాగంగా మనకి 2001 జూన్ 15 అఖిలపక్ష సమావేశం నిర్వహించి 2001 జూన్ 25న ఒక ఏకసభ్య విచారణ కమిషన్ నియమిస్తారన్నమాట. అది ఈ ఏకసభ్య విచారణ కమిషన్ అనేది జేఎం గిరిగ్లాని అధ్యక్షతన ఈ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తారు. మరి దీని తర్వాత మనకి ఎందుకు మరి ఈ కమిషన్ అంటే 16 జీవో అమలు పైన నియమించిన కమిటీ ఏంటంటే మనకి గిరిగ్లాని కమిషన్ అనమాట. మళ్ళీ దీని తర్వాత జీవో 16 పైన ఒక హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ హౌస్ కమిటీ అనేది మనకి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తారనమాట. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మరి 16 జీవో అమలు పైన దీనిపైన ఇది కూడా 16 జీవో పైన మరి ఈ కమిటీ నివేదిక ఇచ్చినా కానీ మరి ప్రభుత్వం ఈ కమిటీ సిఫారసును ఏమాత్రం పట్టించుకోలేదన్నమాట. తర్వాత మరి దీని తర్వాత ఈ కమిటీ మనకి రేవూరి ప్రకాష్ రెడ్డి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏది నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 2001లో వచ్చిన కమిటీ హౌస్ కమిటీ ఏంటంటే రేవూరి ప్రకాష్ రెడ్డి. ఆనాడు టీడీపీ గవర్నమెంట్లో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 16 జీవో అమలు పైన మరి 2004లో ఉత్తమ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఒక హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తారన్నమాట. మరి ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు సీఎంగా ఉన్నది ఎవరంటే వైఎస్ఆర్ అనమాట. సో ఇది కూడా 16 జీవో అమలు పైన ఏర్పాటు చేసిన కమిటీ ఏంటంటే మనకి ఉత్తమ కుమార్ రెడ్డి. ఇది 2004లో ఏర్పాటు చేస్తారనమాట. తర్వాత నెక్స్ట్ మొదటి క్యాబినెట్ కమిటీ. ఇది 16 జీవో అమలుకే ప్రభుత్వం జీవో 219 ప్రకారం ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారన్నమాట. దీని సిఫారసును పరిశీలించడం కోసం మరియు 7 క్యాబినెట్ మంత్రులతో కలిసి మరి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి అయిన ఎం సత్యనారాయణ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేస్తారన్నమాట. ఇది కూడా 16 జీవో అమలుకైనా తర్వాత జీవో 219 ప్రకారం ఇది ఒక ఏకసభ్య కమిషన్. మరి దీన్ని పరిశీలించడం కోసం మళ్ళా 7 క్యాబినెట్ మంత్రులతో కలిసి సబ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇది కూడా తుంగలో దొక్కేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చిన కమిటీ ఏంటంటే రెండవ క్యాబినెట్ కమిటీ అనమాట. ఇది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చిందనమాట. ఆనాటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన డి శ్రీనివాస్ నేతృత్వంలో మరి జీవో 16 జీవో అమలు మరి జీవో 778 ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. సో ఈ విధంగా మనకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ వీళ్ళు టైంపాస్ చేసిరే తప్ప మనకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సహకరించలేదన్నమాట. 2004 ఎన్నికల పొత్తులు మరి తెలంగాణ ఉద్యమం తర్వాతి దశ. 2004 సంవత్సరంలో రాష్ట్ర శాసనసభకు మరియు లోక్సభకు ఎన్నికలు అనమాట. 2004 మే 10న తెలంగాణలో ఎన్నికల నిర్వహణ. మరి ఈ ఎన్నికల ముందు వరంగల్లో టిఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు మరి సుమారుగా 15 లక్షల మంది హాజరు కావడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న సోనియా గాంధీ టిఆర్ఎస్ తోటి ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంటుందన్నమాట. మరి ఈ విధంగా 2004 సాధారణ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తోటి 2004 ఫిబ్రవరి 25న పొత్తు కుదుర్చుకోవడం జరుగుతుంది. ఈ పొత్తులో భాగంగా తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు 42 స్థానాలు మరి ఎమ్మెల్యే స్థానాలు మరి అంతేకాకుండా మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 6 స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసేట్లు ఒప్పందం కూర్చుకుందన్నమాట. మరి ఈ ఒప్పందంలో కాంగ్రెస్ ప్రతినిధి గులాం నబీ ఆజాద్ మరియు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన డి శ్రీనివాస్ పాల్గొంటాడు అనమాట. టిఆర్ఎస్ తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ 27 అసెంబ్లీ స్థానాలలో మరియు 9 లోక్సభ స్థానాలలో పోటీ చేసే విధంగా ఒప్పందం కూర్చుకుంటుంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు ఒక కూటమిగా, టీడీపీ మరియు బీజేపీలు ఒక కూటమిగా పోటీ పడతాయి అన్నమాట. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ అంశాన్ని చేర్చి 2004 మార్చి 12న కరీంనగర్లో జరిగిన సభకు సోనియా గాంధీ హాజరై తెలంగాణకు అనుకూలంగా ప్రసంగం చేస్తారనమాట. మరి బీజేపీ 2004 మరి ఈ ఎన్నికల సమయంలోనే నాటి కేంద్ర మంత్రి ఎల్కే అద్వానీ మరి ఏపీ శాసనసభలో అన్ని పార్టీలు కానీ తెలంగాణకు అనుకూలిస్తే మరి ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమని చెప్పేసి ప్రకటన చేయడం జరుగుతుంది అన్నమాట. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2004 ఏప్రిల్ 20న తెలంగాణలో మరి ఏప్రిల్ 26న సీమాంధ్ర ప్రాంతంలో
2 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిచిందనమాట. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 42 శాసనసభ స్థానాలకు పోటీ చేస్తుంది. మరి 6 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తుంది. మరి దీంట్లో 26 శాసనసభ స్థానాల్లో గెలవగా మరి 5 పార్లమెంట్ స్థానాల్లో టిఆర్ఎస్ గెలుస్తుంది అనమాట. ఈ విధంగా మరి ఎన్నికల ఫలితాలుగా చూసినట్టయితే 2004 మే 11న ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారన్నమాట. మరి దీంట్లో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచింది అనేది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. కాబట్టి కాంగ్రెస్ 185 స్థానాల్లో గెలుస్తుంది, టీడీపీ 47 స్థానాల్లో గెలుస్తుంది, టిఆర్ఎస్ 26 స్థానాల్లో గెలుస్తుంది, జనతా పార్టీ 2 స్థానాల్లో గెలుస్తుంది, సిపిఐఎం 9 స్థానాలు, సిపిఐ 6 స్థానాలు, ఎంఐఎం 4 స్థానాలు, బీజేపీ 2, బిఎస్పి 1, ఎస్పి 1, స్వతంత్రులు 11 అన్నమాట. టిఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే స్థానాలు 26. ఇవి ఏ జిల్లా నుంచి ఎన్ని స్థానాలు గెలిచిందని మరి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వరంగల్ నుంచి 6 స్థానాలు, కరీంనగర్ నుంచి 5 స్థానాలు, మెదక్ నుంచి 4 స్థానాలు, ఆదిలాబాద్ నుంచి 3 స్థానాలు, నిజామాబాద్ నుంచి 3, హైదరాబాద్ నుంచి 2, రంగారెడ్డి నుంచి 1, నల్గొండ నుంచి 1, మహబూబ్నగర్ నుంచి 1, మరి 0 స్థానాలు ఖమ్మం డిస్టిక్ నుంచి అన్నమాట. మరి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 243 స్థానాలలో పోటీ చేసి 185 స్థానాల్లో గెలుస్తుంది అన్నమాట. టీడీపీ పార్టీ 267 స్థానాలలో పోటీ చేసి 47 స్థానాల్లో గెలుస్తుంది అనమాట. మరి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టిఆర్ఎస్ పార్టీ 46 స్థానాలలో పోటీ చేయగా 26 స్థానాల్లో గెలుస్తుంది అనమాట. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ 6.68% ఓట్లు సాధిస్తుంది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ స్థానాలకు ఎన్నికలు. మరి ఈ టాపిక్ నుంచి ఏ పార్టీకి ఎన్ని లోక్సభ స్థానాలు గెలిచినది మనం నేర్చుకోవాలి. లోక్సభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లోని 42 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఈ ఎన్నికలలో మరి వివిధ పార్టీల గెలిచిన స్థానాలు మనం చూసినట్టయితే కాంగ్రెస్ 29 లోక్సభ స్థానాలు, టిఆర్ఎస్ 5 స్థానాలు, మరి టీడీపీ 5 స్థానాలు, సిపిఐ 1, సిపిఐఎం 1, ఎంఐఎం 1. మరి ఇంకా 2004 పార్లమెంటు ఎన్నికలలో టిఆర్ఎస్ గెలిచిన పార్లమెంటు స్థానాలు ఎన్నంటే 5. మరి ఏ జిల్లా నుంచి మరి ఏ అభ్యర్థి గెలిచిండో అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కరీంనగర్ నుంచి కేసీఆర్, మెదక్ నుంచి ఆల నరేంద్ర, ఆదిలాబాద్ నుంచి టి మధుసూదన్ రెడ్డి, వరంగల్ నుంచి డి రవీంద్ర నాయక్, మరి హన్మకొండ నుంచి బి వినోద్ కుమార్, నాగర్ కర్నూలు నుంచి కేఎస్ రత్నం. ఈయన ఒక్కడే మరి ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందిన వ్యక్తి ఎవరంటే నాగర్ కర్నూలు అయిన కేఎస్ రత్నం. ఈయన ఓటమి చెందిన అనమాట ఈ లోక్సభ ఎన్నికలు. 2004 ఎన్నికలలో కేసీఆర్ కరీంనగర్ పార్లమెంటు మరియు సిద్దిపేట అసెంబ్లీ స్థానాలకు ఎన్నికవుతారనమాట. తర్వాత కాలంలో మరి 2 స్థానాల్లో గెలిచిండు కాబట్టి ఏదైనా ఒక స్థానాన్ని ఎంచుకోవాలి కాబట్టి మరి దీని దృష్ట్యా మరి సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో మరి ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుస్తాడు. టిఆర్ఎస్ చెందిన హరీష్ రావు గెలుస్తాడు అనమాట. ఓకే, మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 185 స్థానాలలో 37.56% ఓట్లు సాధించి మరి 185 స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ 47 స్థానాలలో 37.59% ఓట్లు సాధించి మరి టీడీపీ ఓటమి చెందుతుంది అన్నమాట. యూపీఏలో చేరిన టిఆర్ఎస్ పార్టీ 2004 లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ను ఏర్పాటు చేసిందనమాట. దీంతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాన అభ్యర్థిగా మన్మోహన్ సింగ్ ను ఎన్నిక చేసుకుంటారనమాట. అంతేకాకుండా యూపీఏ మిత్రపక్షాలతో కలిసి కామన్ మినిమం ప్రోగ్రామ్ రూపొందిస్తుంది. మరి దీనిలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును ప్రతిపాదించిందనమాట. కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ప్రస్తావన. టిఆర్ఎస్ పార్టీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామ్యం పంచుకోవడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని యూపీఏ 2004 మే 26న
ప్రభుత్వం కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ప్రస్తావించడం జరుగుతుందన్నమాట. రాష్ట్రపతి ప్రసంగం. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ప్రస్తావన తేవడంతో 2004 జూన్ 7న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి మాజీ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం తన ప్రసంగంలో అవసరమగు సంప్రదింపుల ద్వారా కుదిర్చి సరైన సమయంలోన యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేపడుతుందని చెప్పేసి ఈయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది అన్నమాట. మరి ఏపీ సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 మే 13న ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనమాట. టిఆర్ఎస్ పార్టీ ఇటు కేంద్రం అటు రాష్ట్రంలో కాంగ్రెస్ తో భాగస్వామ్యం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం 2004 జూన్ 23న టిఆర్ఎస్ కు చెందిన 6 క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. మరి ఇందులో టిఆర్ఎస్ నుంచి ఏ అభ్యర్థి ఏ శాఖ మంత్రి అయిన అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇట్లా టిఆర్ఎస్ అభ్యర్థిగా మరి జి విజయరామారావు ఈయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కేటాయించడం జరుగుతుంది. నాయని నరసింహారెడ్డి సాంకేతిక విద్య ఐటీసీ, మరి ఎన్ సంతోష్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఈయన వెనుకబడిన తరగతుల సంక్షేమంగా మంత్రిగా, మరి ఏ చంద్రశేఖర్ ఈయన చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా, టి హరీష్ రావు ఈయన యోజన సర్వీసులు ప్రింటింగ్ స్టేషనరీ శాఖ మంత్రిగా ఈయన కేటాయించడం జరుగుతుందన్నమాట. 2004 డిసెంబర్ 11న టిఆర్ఎస్ పార్టీ యూపీఏలోని మిత్రపక్షాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చెప్పేసి ఈయన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. మరి ఈ సభకు హాజరైన వ్యక్తులు ఎవరన్నది అజిత్ సింగ్, రామదాస్, డాక్టర్ కృష్ణన్ వీళ్ళందరూ కూడా హాజరవుతారు ఈ సభకు అన్నమాట. కేసీఆర్ కు యూపీఏలో మొదట ఓడరేవుల మంత్రిత్వ శాఖను కేటాయిస్తే మరి డిఎంకే పార్టీ ఈ శాఖను కోరుతుందన్నమాట. వారికి మరి ఈ శాఖను కోరడంతో కేసీఆర్ స్వయంగా ఆ శాఖను వదిలేస్తారన్నమాట. ఈ విధంగా 6 నెలల వరకు కూడా ఎలాంటి పదవి లేకుండా కేసీఆర్ ఉండడంతో 6 నెలల తర్వాత మరి కేసీఆర్ కు కార్మిక ఉపాధి శాఖను ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా తన తోటి ఎంపీ అయిన ఆలి నరేంద్రకు సహాయ గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించడం జరుగుతుంది.